బీవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బాలుర బాలికల ఉన్నత పాఠశాలల్లో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఫౌండేషన్ చైర్మన్ బుర్రా పుల్లారెడ్డి సుధారాణితో కలిసి విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు సహాయం అందించేందుకు బీవీఆర్ ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు। అనంతరం ఫౌండేషన్ చైర్మన్ పుల్లారెడ్డి సుధారాణి మాట్లాడుతూ భవిష్యత్తులో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు। గత 30 సంవత్సరాల నుండి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, కానీ వాటిని సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేయలేదన్నారు। ప్రస్తుతం సేవా కార్యక్రమాలలో భాగంగా విద్య, వైద్యం, క్రీడలు, అభివృద్ధి కార్యక్రమాలు మరింత విస్తరించాలనే ఉద్దేశంతోనే ఈ బీవీఆర్ ఫౌండేషన్ స్థాపించినట్లుగా తెలిపారు। మనిషి అనుకుంటే ఆలస్యం కావచ్చేమో కానీ తప్పకుండా పట్టుదల ఉంటే, సంకల్పం ఉంటే ఆ లక్ష్యాన్ని చదువుకోవడానికి ఎంతో దూరం ప్రయాణం చేసి కాలుబాటన పొద్దుపూట మామూలుగా పోతే సాయంత్రం వచ్చేంత వరకు కూడా ఆ రోజు కట్టకపోవడానికి టిఫిన్ బాక్స్ కూడా లేకపోయినా అర్ధాకలితోని ఆకలి బాధ వేధిస్తున్నా, వేసుకోవడానికి ఒంటి నిండా బట్టలు లేకపోయినా చినిగిన చొక్కాలతోని, చినిగిన లాగులతోని, చెప్పులు లేకుండా కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వేరే ప్రాంతాలకి, వేరే గ్రామాలకి పుట్టిన ఊరు నుంచి పోయి సంకన సంచేసుకొని పుస్తకాలు మోసుకుంటూ పోయి చదువుకున్న సందర్భాలు మీకంటే ముందు। ఈరోజు చదువుకోవాలంటే స్కూళ్ళు మంచి అధునాతనమైన సౌకర్యాలతోని, డిజిటలైజేషన్తో లైబ్రరీలు ఉన్నాయి, కూర్చోవడానికి కుర్చీలు ఉన్నాయి, టేబుల్ ఉన్నాయి, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి। ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి పోయి మళ్ళీ రావడానికి ఇబ్బంది కాబట్టి తల్లిదండ్రులు కూడా పనిచేసుకునే వాళ్ళకి మధ్యాహ్నం అబ్బాయిల కోసము, ఆ విద్యార్థుల కోసము ఎదురు చూసే అవసరం లేకుండా ఆ భోజనం